శ్రీను శ్రీను ఓకే అక్కడ కాదు మరి ఓ హ్యాపీ అక్కడ కూడా కాదు. మరి ఇక్కడ ఆ, అది శ్రీను ఏమొద్దు నేను ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఒకసారి వద్దు ప్లీజ్ ప్లీజ్ ఒకసారి ఇవ్వ. వద్దు వదిలే. ఏ అది హలో రామా. సారీ సార్ ఎక్కడున్నారు? కాలేజ్లో. మీకోసం మన కాలేజ్ గ్రౌండ్కి వచ్చాను. అవునా, ఎక్కడ? హలో ఎండోమెంట్ ఆఫీసర్ గారికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పాలా ఏంటి? నేను ఇప్పుడు మీ భార్యగా వచ్చాను. ఓ గుర్తున్నానా? ఓవర్ యాక్షన్ చేయకండి సార్, మీరు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. ఇన్ని రోజులు అదే భ్రమలో ఉన్నాను రామా. ఇప్పుడిప్పుడే అలా బయటకు వచ్చాను. హలో మాస్టరు, అలిగింది చాలులే, త్వరగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రండి, మన మూవీకి వెళ్దాం. నీతోనా? సినిమాకా? లేకపోతే పక్కింటి ఆంటీతో వెళ్తారా ఏంటి? ఏ నేను సినిమాకి రాను, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను సార్, మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. చూడు, కొన్ని చేదు అనుభవాల్ని మర్చిపోయి కొత్త స్టూడెంట్స్ కి కోచింగ్ ఇస్తున్నాను. నువ్వు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. హా? నేను ఇష్టంతో వచ్చాను, అది మీరు డిస్టర్బెన్స్ అనుకుంటే నేనేం చేయలేను సార్. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? సరే అయితే ఉండు, నాకే. ఊరికే వద్దులే, వడ్డీతో సహా తిరిగి చేస్తాను. సరే, నువ్వు మా అక్క కూతురు గనుక ధర్మ వడ్డీ 10 రూపాయలు. అయ్యో, 100కి 10 రూపాయలా? అంటే 1,00,000కి 10,000 వడ్డీయా? అంత కాదులే కానీ 5 రూపాయలు చేసుకో. సరే సరే, నోట్ రాసిస్తావు కదా? నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. ముందు నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకొని రా పిన్ని. అదిగో తెచ్చింది. ఇదిగో
థ్యాంక్ యూ పిన్ని. ఇదిగో చారు, వడ్డీ మాత్రం మర్చిపోకూడదు. అలాగే. పెళ్లి కల వచ్చేసిందే నాకు, పల్లకిని తెచ్చేస్తానే నేను. సీను విజయం వెనక చారు ఉంటుంది. సీను విజయం వెనక చారు ఉంటుంది. సీను విజయం వెనక చారు ఉంటుంది. హలో చూడు. ఏంటమ్మా ఏమన్నావు? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఇచ్చేవాళ్ళు లేరనుకున్నావా? చూడు 10 లక్షలు. క్షణాల్లో 10 లక్షలు తెచ్చావు. ఎలా తెచ్చావు? ఎవరినైనా దోచుకున్నావా? అవును, నా చారు మనసు దోచుకున్నాను. చారు ఇచ్చిందా? ఆ, నువ్వు నమ్మకపోతే నన్నెవరూ నమ్మరనుకుంటున్నావా? బిజినెస్ పెట్టు, నువ్వు సక్సెస్ అవ్వు, నిన్ను అవమానించిన వాళ్ళకి నువ్వేంటో చూపించు అని నన్ను చారు ఎంకరేజ్ చేసింది. అసలు నిజంగా ప్రేమించే వాళ్ళంటే అలా ఉంటారు. ఒక భార్యకు ఉండాల్సిన లక్షణాలు అవి, తెలుసుకో. ఏం మాట్లాడుతున్నావు శ్రీను? చారు ఏంటి, భార్య ఏంటి? ఏ తప్పే ఉంది? నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించకపోతే సడన్ గా ఇంత డబ్బిస్తుంది నాకు?